ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన భారీ భూకంపం ఉత్తర భారతాన్ని వణికించింది. రాజధాని ఢిల్లీ సహా అనేక రాష్ట్రాల్లో భూమి కంపించగా స్థానిక ప్రజానీకం భయభ్రాంతులకు గురైంది. కొన్ని చోట్ల భవనాలకు బేటలు వారినా భారీ నష్టం తప్పినందున ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ భారీ భూకంపం వల్ల భారత్కు సునామీ ముప్పు లేదని హైదరాబాద్లోని సముద్ర సమాచార సేవల జాతీయ కేంద్రం అధికారులు స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ను కుదిపివేసిన భారీ భూకంపం భారత్ పైన ప్రభావం చూపింది. రాజధాని ఢిల్లీలో వచ్చిన ప్రకంపనలతో హస్తినా వాసులు హడలెత్తిపోయారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. మధ్యాహ్నం 2:40 ప్రకంపనలు వచ్చిన వెంటనే ఢిల్లీ మెట్రో రైళ్లకు బ్రేకులు పడ్డాయి. దాదాపు పావుగంట పాటు మెట్రో రైలు సేవల్ని నిలిపివేసిన అధికారులు అంతా సురక్షితమేనని నిర్ధారించుకున్నాక తిరిగి రాకపోకలు ప్రారంభించారు. భూప్రకోపం కారణంగా జమ్మూ కాశ్మీర్ వణికిపోయింది. తీవ్రస్థాయిలో వచ్చిన ప్రకంపనలతో శ్రీనగర్, ఉధంపూర్ సహా మరికొన్ని ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. శ్రీనగర్లో ఓ సదస్సులో పాల్గొంటున్న వందలాది మంది భూమి కంపించడాన్ని గుర్తించి బయటకు పరుగులు తీశారు. ఆ రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఇదే తరహా దృశ్యాలు కనిపించాయి. तो मैंने सोचा शायद कि अपने आप कुछ हुआ है, लेकिन भूकंप इस जोर से आया कि हम बाहर आ गए। बाहर आके देखा तो सभी लोग सारे सड़क के बाहर आ गए, छोटे छोटे बच्चे आ गए, लेकिन ये काफी देर तक झटका होता रहा। पहले भी सुना हुआ भूकंप जैसे नेपाल में आया था कि ऐसे दौर में ये ना हो कि हमारे जम्मू में भी हो, लेकिन भगवान इधर देवी देवताओं की इतनी है कि शक्ति है, हमारे इतना वो भूकंप नहीं है, नॉर्मल है, सारा ठीक है। हम ऑफिस में तो हम जो ही पहला झटका लगा तो लगा कुछ बॉडी पूरी बिल्डिंग हिल रही है, तो उसके बाद हम नीचे आ गए, पूरी सब लोग बाहर यहाँ खड़े रोड पे हो गए, तो वही पिछला याद जो पिछली वो उड़ी जो आ गया था ऐसा कुछ लगा। हाँ, पूरा यहाँ एक टावर है वो भी हिल रहा था, कारें हिल रही थी, हमारे नीचे से वो रोड जमीन हिल रही थी, तो बहुत दहशत सा लग रहा था। భూ ప్రకంపనల కారణంగా జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని సోపూర్లో బంకర్ కుప్పకూలగా 2 సైనికులు గాయపడ్డారు. అదే జిల్లాలోని రఫియాబాద్లో భూ ప్రకంపనల వల్ల ఓ చెట్టుపడి వాహనం ధ్వంసమైంది. శ్రీనగర్లోని జహంగీర్ చౌక్లో పైవంతెనకు పగుళ్లు ఏర్పడగా అధికారులు ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, పంజాబ్ సహా మరికొన్ని రాష్ట్రాల్లోనూ భూ ప్రకంపనలు రాగా స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో భారీ భూకంపం సహా భారత్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయన్న వార్త తెలియగానే ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో స్పందించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. భూకంప ప్రభావంపై తక్షణ మదింపు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. భూకంప బాధిత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్కు సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని ప్రకటించారు.